రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే రాజకీయం అంతా నడుస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు దేశంలోనే రాజకీయ పార్టీలు పెట్టి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు దేశంలోనే జనాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి అనారోగ్యంతో ఉంటే సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పరామర్శించడం చాలా సంతోషకరమైన విషయం. అది జనసేన శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహాన్ని కలిగించింది. దీన్ని ఓర్చుకోలేక రాజకీయ లబ్ధి కోసమో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని విమర్శించి మీ బతికేయాలని దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు కుతంత్రాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యక్తులతో ఒక జరగని దృశ్యాన్ని జరిగినట్లు చిత్రీకరించి దాన్ని ప్రచారం చేయడం చాలా బాధాకరం. మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన విషయం చాలా బాధాకరం. ఆయన విజ్ఞతతో వ్యవహరించింటే బాగుండేదని చెప్పేది మా అందరి అభిప్రాయం. మరోవైపు కేవలం పవన్ కళ్యాణ్ గారిని కుల రాజకీయ నాయకుని చేయలేని దురుద్దేశంతో దాసరి రాము లాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు మాట్లాడిస్తున్న తీరు చూస్తే చాలా దురదృష్టకరం. దాసరి రామ్ గారు కూడా విజ్ఞతతో వ్యవహరించాలి. దాసరి రామ్ గారు మీరంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే గతంలో కూడా మనం 2014 ప్రాంతంలో సమాఖ్యాంధ్ర కోసం మనం ఢిల్లీలో ధర్నాలు చేశాం. మరోవైపు బలీజా సంఘం కోసం కావచ్చు, లేకపోతే కాపు కులం కోసం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని, ఇంకా అప్పుడు రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం అధికారం లేదు, బీజేపీ గవర్నమెంట్కి రాలేదు, మన రాహుల్ గాంధీ పిఏ చాకో గారిని, దాసనారాయణ గారిని అప్పుడు అంతా మనం కలిసిన తీరు నన్ను చాలా మీ పట్ల విశ్వాసాన్ని, మీరంటే ఒక గొప్ప నాయకత్వ పట్టిగల వ్యక్తిగా చిత్రీకరించింది. అప్పుడు మనంతా కలిసి ట్రావెల్ చేసాం. ఢిల్లీలో దాదాపు 5 రోజులుండి సమైక్యాంధ్రం కోసం కావచ్చు, కాపు కులం కోసం కావచ్చు, ఎన్నికల మ్యాట్ పోస్టులు పెట్టి మనం పనిచేసాం. మీరంటే మాకు చాలా గౌరవం. మీరు కూడా కొద్దిగా విజ్ఞతతో వ్యవహరించాలి, ఓపికతో వ్యవహరించాలి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం ఉడికేటప్పుడు చాలా వేడితో ఉన్నప్పుడే బియ్యం ఉడుకుతాయి. నాకు ఈ వేడి తట్టుకోలేను, నేను బయట ఎగిరిపోతాను అంటే అది ఎందుకు పనికిరాదు, తినేకి పనికిరాదు, ఇంకో దానికి పనికిరాదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు క్రమంలో తన చేతనైన చేస్తున్నారు. మీరు ఉండాలి. కానీ ఒకవేళ మీకు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుడు, కేవలం కుల నాయకుడు కాదు. మీకు ఏదైనా మీ కులానికి మంచి జరగాలంటే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరించినప్పుడు మీరు విమర్శించండి. అంతేగాని ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ఆ కుండలో ఉడుకుతున్న బియ్యంలో బియ్యపు గింజలాగా ఎగిరిపోతున్నారు. దానివల్ల నష్టం మీకే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరంటే మాకు గౌరవం ఉంది. మరీ ముఖ్యంగా సరే, ఈ దాసరి రామ్ గారు మాట్లాడిన మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలకు సూటిగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. నేను కులం కోసమో మతం కోసమో నేను కొంతమంది వ్యక్తుల కోసం పనిచేయట్లేదు, నా దేశం కోసం, నాకు జన్మనిచ్చిన భూమి కోసం పనిచేస్తున్నాను స్పష్టంగా చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశమే నాకుంది. నేను అంతేకాని కులానికో ప్రాంతానికో నన్ను దయచేసి మీరు ఆపాదించద్దని కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని ఓర్చుకోలేక మళ్ళా ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొంతమంది తెలంగాణ సైడ్, మేబీ వాళ్ళైతే తెలంగాణ సైడ్, ఎందుకంటే వాళ్ళు ఈరోజు తెలంగాణ మా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని తిడతావా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా ఇది విచారకరం. ఇటువంటి రాజకీయాలు చేపిస్తున్న వ్యక్తులకు మేము సూటిగా చెప్తున్నాం, ఇది తప్పుడు పద్ధతి.